హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిట్‌మెంట్ 3.83 అన్నమాట. కనీస వేతనం అనేది ఆహ్, రూ. 68,000 మినిమమ్ బేసిక్ పే రూ. 68,000 అయితే అంటున్నారు. మరి ఎక్కడ, ఎవరికి, ఏ ఉద్యోగులకు ఎప్పటినుంచి వర్తిస్తుంది, ఎలా అనేది పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి వేతనాల విషయంలో అత్యంత కీలకమైన అడుగు పడింది. మోదీ ప్రభుత్వము వేతన సవరణ కోసం ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి 8వ వేతన సంఘం తన కార్యకలాపాలను ప్రారంభించి ఇప్పటికీ 6 నెలల సమయం విజయవంతంగా అయితే ముగిసింది. రాబోయే 12 నెలల కాలంలో ఈ కమిషన్ తన సమగ్ర అధ్యయనాన్ని పూర్తి చేసి కొత్త వేతనాల పెంపుపైన తుది సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో కమిషన్ అధికారులు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో అధికారికంగా చర్చల ప్రక్రియను వేగవంతం చేశారు. సో, ఇటీవల 8వ వేతన సంఘం ప్రతినిధులు జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ ఎన్‌సీజేసీఎం స్టాఫ్ విభాగం నేతలతో తొలి విడత అధికారిక భేటీని ముగించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు అత్యంత భారీ డిమాండ్లను ఉంచాయి. ప్రధానంగా ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని 3.83 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది అమలు చేయాలని గట్టిగా అయితే కోరాయి. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క కనీస వేతనం రూ. 18,000 నుండి దాదాపుగా ఏకంగా ఒకటేసారి 69,000కు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అంతకు తక్కువలో వేతనాలు ఉండవు. అంటే వేతనాలు సుమారుగా 283% అయితే భారీగా పెంపుదల చోటు చేసుకుంటుందని చెప్పేసి అంచనా. మరి వేతనాల చరిత్రను ఒకసారి గమనిస్తే 6వ వేతన సంఘం కాలం కనీస వేతనం 6వ వేతన సంఘంలో 6 పే కమిషన్‌లో మినిమమ్ బేసిక్ పే రూ. 7,000గా అయితే ఉండేది. ఆ తర్వాత 7వ వేతన సంఘంలో దాన్ని 18,000కు పెంచారనమాట. 7,000 నుంచి 18,000కి. ఇప్పుడు కోరుతున్నది 69,000. మరి సో, 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లు. మరి ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు మరియు పిల్లల విద్యా వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే పాత ఫిట్‌మెంట్ ఏమాత్రం సరిపోదని ఉద్యోగులు వాపోతున్నారు. సో, కొత్త 3% మినిమమ్ 3 రెట్లైనా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అందులో గతంలో ఉన్నటువంటి 2.57 ఫిట్‌మెంట్ కంటే 126 బేసిక్ పాయింట్లు అధికంగా అంటే 3.83 రెట్లు ఫిట్‌మెంట్ కావాలని చెప్పేసి పట్టుబడుతున్నారు. ఈ లెక్కన ఒక ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం రూ. 18,000 అనుకుంటే అతనికి 69,000 దగ్గర దగ్గర బేసిక్ పే అవుతుందన్నమాట. సో, ఇది కేవలం పీఆర్సీ అనేది ఉద్యోగులకు మాత్రమే కాకుండా పెన్షనర్లకి కూడా అదే ప్రభావాన్ని చూపిస్తుందన్నమాట. అంతే మొత్తంలో పెరుగుతుంది పెన్షన్లు కూడా. ఇది ఒక అద్భుతమైన శుభవార్త అని చెప్పవచ్చు. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి కమిషన్ 9,000 పెన్షన్ అనేది 9,000 నుంచి రూ. 34,470 పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి కనీస జీతం వచ్చేసి 18,000 కాబట్టి సో, పెన్షన్ అంటే సర్వీస్ పెన్షనర్‌కి 50% ఇస్తారు. 50% అంటే రూ. 9,000 కనీస పెన్షన్ ఉంది. సో, దాన్ని మనకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 3.8 రెట్లు పెంచితే అది కాస్త రూ. 34,000 పైగా అయితే చేరుకుంటుంది. మరి దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లకి గొప్ప ఆర్థిక భరోసా అనేది లభిస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలు తమ విన్నపాలను అందజేయడానికి ఈ నెల 1 వరకు ప్రభుత్వం గడువిచ్చింది. అన్ని విభాగాల వారు కూడా ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా తమ డిమాండ్లను కమిషన్ ముందు ఉంచుతారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేలాగా అయితే వేతనాల పెంపు ఉండాలని అయితే భావిస్తుంది. మరి ఈ భారీ పెంపుకు
ప్రభుత్వం ఏ మేరకు అంగీకరిస్తుంది అనేదైతే వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. మరి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 3.83 రెట్లు ఇస్తారా? సో 3.83 టైమ్స్ ఇస్తారా? లేదంటే గతంలో ఇచ్చినట్టు 2.57 టైమ్స్ ఇస్తారా? అనేది తేలాల్సి ఉందన్నమాట. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.